నమస్తే నేను ఉమా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలో నేను సూపర్ హ్యాక్స్ అండ్ చాలా ఇంపార్టెంట్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో షేర్ చేసే హ్యాక్స్ కానీ టిప్స్ కానీ ప్రతి అమ్మాయికి చాలా బాగా యూజ్ అవుతాయి అండ్ ప్రతి అమ్మాయి కూడా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. అండ్ ముఖ్యంగా ఎవరైతే వర్కింగ్ ఉమెన్స్ కానీ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ ఉంటారో వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతాయి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఒక వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడడానికి ప్రయత్నించండి. మీకు అయితే చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో. ఒకవేళ మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఈ రోజు ఈ వీడియోలో నేను షేర్ చేయబోయే యాక్స్లో మీకు ఏది బాగా కనెక్ట్ అయింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. హ్యాక్ నెంబర్ 1, చాలామందికి ఏంటంటే డీప్ నెక్స్ ఉంటాయి. ఎంత మంచి డ్రెస్ అయినా కూడా ఇలా కొంచెం డీప్ నెక్ ఉండేసరికి వేసుకునేటప్పుడు కొంచెం ఆక్వర్డ్గా కనిపిస్తాయి, క్లీవేజ్ కనిపించడం, సో అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో దానికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఈ క్యామీస్. ఇవి సేమ్ క్యామిజోల్ లాగే ఉంటాయి, బట్ ఏంటంటే కర్చీఫ్ సైజ్లో ఉంటుంది. సో మీరు చూడొచ్చు దీని షేప్ ఎలా ఉంటుంది అన్నది. అండ్ దీనికి ప్రెస్ బటన్స్ ఇస్తారు అడ్జస్ట్ చేసుకోవడానికి, అండ్ ఇది బ్రాకే అరేంజ్ చేసుకోవడానికి. సో ఈ విధంగా ఉంటాయి అన్నమాట ప్రెస్ బటన్స్. మీకు లూజ్ కావాలంటే లూజ్, టైట్ కావాలంటే టైట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ బటన్స్ ద్వారా. అండ్ దీనికి ఒక బ్యూటిఫుల్ లేస్ కూడా ఉంటుంది కాబట్టి మీరు వేసుకున్నా కూడా వేరే ఫ్యాబ్రిక్ ఏదో కనిపించినట్టు అలా ఏమి ఉండదు. సో ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో మీరు ఏదైతే డ్రెస్ వేసుకుంటారో డీప్ నెక్ ఉండేది, దానికంటే ముందు మీ బ్రాకి ఇది అరేంజ్ చేసుకోవాలి. సో మీ స్ట్రాప్స్ ఉంటాయి కదా, బ్రా స్ట్రాప్స్, దానికి ఇది ఈ విధంగా స్ట్రాప్స్ చుట్టూ ఇలా అడ్జస్ట్ చేసుకొని ప్రెస్ బటన్స్ పెట్టేయాలన్నమాట. సో మీరు ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీకు ఎంత సైజ్ కావాలో అంతలో మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. తరువాత మీ డీప్ నెక్ డ్రెస్ ఏదైతే ఉంటుందో అది మీరు హ్యాపీగా వేసుకోవచ్చు దీనిపైన. అండ్ మీకు ఆక్వర్డ్గా కనిపించినట్టు కూడా ఏమీ ఉండదు అండ్ చాలా ఫ్రీగా మీరు మూవ్ అవ్వచ్చు. సో చిన్న కర్చీఫ్ సైజ్ ఉంటుంది కాబట్టి మీరు హ్యాపీగా హ్యాండిల్ చేయొచ్చు. సో ఇలా ఉంటుందన్నమాట లుక్. సో ఇక్కడ నేను ప్రాక్టికల్గా మీకు చూపిస్తున్నాను. ఇది డీప్ నెక్ ఉంది కదా, దీనికి ఇలా క్యామిజోల్ వేసాక ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో 2 to 3 ఇంచెస్ మీకు పైకి వస్తుంది కాబట్టి మీరు హ్యాపీగా ఇలాంటి నెక్స్ అన్నీ వేసుకోవచ్చు అనమాట. సో ఎంత డీప్ నెక్ కుర్తాస్ కానీ బ్లౌజెస్ కానీ టీషర్ట్స్ కానీ దేంతోనైనా ఇవి పేర్ చేసి వేసుకోవచ్చు. సో ఇలాంటి డీప్ నెక్ ఉండి ఇంకొక కుర్తాకి కూడా నేను ఇది యాడ్ చేసి చూపిస్తున్నాను. సో చూసారా, లుక్ అయితే చాలా బాగుంది, వేరే ఏదో ఫ్యాబ్రిక్ అటాచ్ చేసినట్టు అయితే లేదు. సో దీనికి ఈ విధంగా ప్రెస్ బటన్స్ అయితే ఉంటాయి. అండ్ దీనికి ఇచ్చిన ఈ లేస్ అనేది మీ డ్రెస్కి చాలా బాగా హైలైట్ చేస్తుంది అనమాట. సో దీంట్లో ఇవి ప్యాక్ ఆఫ్ 3 వస్తాయి. దీంట్లో ఈ 3 కలర్స్ నేను తీసుకున్నాను. ఇవి ఏ డ్రెస్ పైనకైనా పేర్ చేసి వేసుకుంటే చాలా బాగా సూట్ అవుతాయి. అండ్ ఇవి నేను అమెజాన్లో తీసుకున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి, కావాలంటే చెక్ చేయొచ్చు. అండ్ ఫ్యాబ్రిక్ విషయానికి వచ్చేసరికి ఇది బనియన్ క్లాత్, చాలా సాఫ్ట్గా ఉంటుంది, మీరు డే అంతా క్యారీ చేయొచ్చు. హ్యాక్ నెంబర్ 2, చాలామందికి ట్రాన్స్పరెంట్ నెక్ ఉండే బ్లౌజెస్తో కానీ డ్రెస్సెస్తో కానీ కుర్తాస్తో కానీ లోపల బ్రా ఎలాంటిది వేసుకోవాలో తెలియదు. సో వేసిన బ్రా కూడా స్ట్రాప్స్ బయటికి కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళ కోసం ఈ ఇన్విజిబుల్ స్ట్రాప్స్ లేదా ట్రాన్స్పరెంట్ స్ట్రాప్స్ ఇవి చాలా బాగా యూస్ అవుతాయి అన్నమాట. సో ఇవి ఉన్నాయని ఇవి ఎలా యూస్ చేయాలో కూడా కొంతమందికి తెలియదు. సో అలాంటి వాళ్ళ కోసం ఇది చాలా బాగా యూస్ అవుతుంది అనమాట. అండ్ దీంట్లో చాలా టైప్స్ ఉంటాయి, కొంచెం లావుగా రౌండ్గా ఉండే ఉంటాయి అండ్ ఫ్లాట్గా ఉండేవి కూడా ఉంటాయి. సో నేను మీకు ఇక్కడ 2 టైప్స్ చూపిస్తున్నాను. సో ఇలాంటివి మీరు ఒక 2-3 పేర్స్ పెట్టుకోండి. సో ఇప్పుడు ఇది ఎలా యూస్ చేయాలన్నది నేను చూపిస్తాను. సో మీ బ్రాకి స్ట్రాప్స్ ఏదైతే ఉంటాయో సో వాటిల్ని ఈ విధంగా తీసేయండి. సో స్ట్రాప్స్ తీసేసాక ఇలా ఉంటుందన్నమాట. సో ఒకవైపు స్ట్రాప్స్ ఉండి ఇంకొక వైపు ట్రాన్స్పరెంట్ స్ట్రాప్స్ పెడితే ఎలా ఉంటుందో నేను మీకు ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను. అండ్ ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ దీని కాస్ట్ కూడా చాలా తక్కువే ఉంటుందన్నమాట. సో వీటికి సంబంధించిన లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. సో ఒకవైపు నేను స్ట్రాప్స్ ట్రాన్స్పరెంట్ స్ట్రాప్స్ పెట్టాను, ఇంకొక వైపు కలర్ ఉన్న స్ట్రాప్ అంటే బ్రాక్ మెయిన్ ఏ స్ట్రాప్ ఉందో అది ఉంచాను. సో ఇది ఇప్పుడు నేను మీకు ఒక ట్రాన్స్పరెంట్ నెక్ ఉండే డ్రెస్తో వేసి చూపిస్తాను, తేడా ఎంత ఉంటుందో మీరు చూడొచ్చు. సో స్కూల్కి వెళ్ళే అమ్మాయిలకి, కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలకి, వర్కింగ్ ఉమెన్కి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ స్పెషల్ అకేషన్స్లో ఉమెన్ ఎవరైనా ఇలాంటివి వేసుకునేటప్పుడు ఇలాంటి స్ట్రాప్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను బ్రా వేసాక ఒక స్ట్రాప్ కలర్ స్ట్రాప్ ఏదైతే ఉందో అది క్లియర్గా కనిపిస్తుంది అండ్ ఇంకొకటి అయితే కనిపించట్లేదు.
కనిపించట్లేదు. అండ్ సేమ్ స్ట్రాప్స్ ఏ కలర్ ఉన్నాయో అదే కలర్ నెట్తో పేర్ చేసి వేసినా కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది స్ట్రాప్స్ అయితే. అదే ఇన్విజిబుల్ స్ట్రాప్స్ అయితే ఇక్కడ కనిపించట్లేదు. సో దీంతో బెనిఫిట్ అదనమాట. సో ఇవి స్ట్రాప్స్ అయితే ఆక్వర్డ్గా కనిపించవు అండ్ మీరు హ్యాపీగా ఇలాంటి ట్రాన్స్పరెంట్ నెక్స్ అయితే వేసుకోవచ్చు. అండ్ కొన్ని బ్రాస్కి అయితే ఇలా రిమూవ్ చేసేటట్టు ఉండవు. సో మీరు కొంచెం చూసుకొని ఇలాంటి బ్రాస్ అయితే ఇలా రిమూవ్ చేసేటట్టు ఉండే బ్రాస్ ప్రిఫర్ చేయండి. అన్ని బ్రాస్ ఇలా రిమూవ్ చేసేటట్టు ఉండకపోయినా పర్లేదు, 1-2 ఇలా స్ట్రాప్స్ తీసేటట్టు ఉంచుకోండి. హ్యాక్ నెంబర్ 3. సో కొన్ని నెక్స్ ఏంటంటే ఇలా ప్లాకెట్ టైప్ ఉండేవి హై నెక్ ఉన్నా కూడా పక్కకు జరిగిపోతూ ఉంటాయి, పక్కకు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఆక్వర్డ్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ కొన్ని కాలర్స్ కూడా ఇలా పక్కకు జరిగిపోతూ ఉంటాయి అన్నమాట, ఇలా ప్లాకెట్ ఉండేవి. అండ్ కొన్ని డీప్గా కూడా వస్తుంటాయి నెక్స్. సో నేను ఏ టైప్ నెక్ చెప్తున్నాను అనేది ఇక్కడ నేను పిక్చర్ యాడ్ చేశాను కదా, అది చూసి మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటివి ఏంటంటే హై నెక్ ఉన్నా కూడా సంబంధం లేకుండా ఒక్కొక్కసారి ఇలా పక్కకు జరిగిపోతూ ఉంటుందన్నమాట. ఇది పక్కకు జరిగిపోయిందన్న విషయం కూడా కొన్నిసార్లు తెలీదు. సో దీన్ని కవర్ చేయడానికి చాలామంది సేఫ్టీ పిన్ వాడుతూ ఉంటారు. సో అదేంటంటే చూడడానికి అంత బాగోదు అండ్ డ్రెస్ కూడా ఇలా ఫోల్డ్స్ అయిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసారా ఈ విధంగా ఫోల్డ్ అయిపోతూ ఉంటుంది. సో దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే డ్రెస్సింగ్ టేప్ ఆర్ ఫ్యాషన్ టేప్ లేదంటే బాడీ టేప్, దీన్ని ఇన్ని విధాలుగా పిలవచ్చు. సో ఇది ఈ విధంగా ఉంటుందన్నమాట. దీంట్లో చాలా టైప్స్ ఉంటాయి ఫ్యాషన్ టేప్స్లో. సో ఇదేంటంటే 36 పీసెస్ వస్తాయి మొత్తము. సో మీకు చాలా రోజుల వరకు వస్తుంది. ఈ ఫ్యాషన్ టేప్ని చాలా విధాలుగా యూస్ చేయొచ్చు. సో మీకు ఆ వీడియో కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా దానికి సంబంధించిన వీడియో అయితే చేస్తాను. సో ఇక్కడ నేను దీనికి ఎలా యూస్ చేయాలన్నది చెప్తున్నాను. సో నెక్ ఇలా ఉన్నప్పుడు అంటే ప్లాకెట్ అనేది ఒక దాని మీద ఒకటి ఉన్నప్పుడు మీరు క్యామిస్ కూడా యూస్ చేయొచ్చు. సో అలా కాకపోతే ఈ ఫ్యాషన్ టేప్ కూడా మీరు ఇంకొక చాయిస్లో ఎంచుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ ఫ్యాషన్ టేప్ని ఎలా యూస్ చేయాలో చూద్దాం. సో దీంట్లో ఒక పీస్ తీసుకొని 2 వైపులా దీనికి టేప్ ఉంటుందన్నమాట, దాన్ని రిమూవ్ చేసేయాలి. సో మీకు ఫుల్ కావాలంటే ఫుల్గా, లేదా దీంట్లో హాఫ్ అయినా కట్ చేసి యూస్ చేసుకోవచ్చు. ఇదొక రీయూజబుల్ టేప్ అండ్ ట్రాన్స్పరెంట్ కలర్లో ఉంటుందన్నమాట. సో దీన్ని మీకు ఎక్కడ కావాలో అక్కడ ఇలా స్టిక్ చేసేసి దానిపైన ఫ్యాబ్రిక్ అతికించేస్తే చాలు. మీకు ఇంకా కూడా రాదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఈ టేప్ అయితే. సో మీరు ఊడిపోతుందన్న టెన్షన్ కూడా అవసరం లేదు. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొంచెం కేర్ఫుల్గా ఇలా స్టిక్ చేసేస్తే చాలు. మీకు 4 to 5 ఇంచెస్ వరకు స్టిక్ అవుతుందన్నమాట పైకి. ఫ్యాబ్రిక్ కూడా ఉగ్గు పడదు అండ్ అలాగే మీరు డే అంతా చాలా ఫ్రీగా ఉండొచ్చు. దీంతో ఊడిపోతుందన్న టెన్షన్ కూడా అవసరం లేదు. ఈ టేప్ అయితే చాలా స్ట్రాంగ్గానే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను లాగుతున్నా కూడా రావడం లేదు. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. దీన్ని యూస్ చేస్తూ మీ డ్రెస్ హ్యాపీగా వేసుకోవచ్చు. హ్యాక్ నెంబర్ 4. చాలాసార్లు బ్రా టైట్ అయిపోయి బల్జ్ అంతా ఇలా బయటికి కనిపిస్తూ ఉంటుంది. కప్ సైజ్ సరిపోయినా బ్యాండ్ సైజ్ టైట్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో దీనికోసం చాలాసార్లు బ్రా మార్చాల్సి వస్తుంది. సో బ్రా మార్చాల్సిన పని లేకుండా ఇక్కడ బ్యాండ్ సైజ్ని మనం ఎక్స్టెండ్ చేస్తే సరిపోతుందన్నమాట. సో దీనికోసం మనం వాడాల్సింది బ్రా ఎక్స్టెండెడ్ హుక్. ఇది మీకు ఏంటంటే అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది, కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను, మీరు చెక్ చేయొచ్చు. సో ఇదేంటంటే మీరు బ్రా మార్చాల్సిన పని లేకుండా 4 to 5 ఇంచెస్ మీకు ఎక్స్టెండ్ అయ్యేలా చేస్తుందన్నమాట. సో ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా అటాచ్ చేసేయచ్చు మీ బ్రా హుక్కి. సో తర్వాత ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకునే విధంగా కూడా 3 to 4 సెట్స్ ఇచ్చారు కదా, మీకు కావాల్సిన సైజులో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది 6 to 7 ఇంచెస్ వరకు మీకు ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇన్ని ఇంచెస్ ఎక్స్టెండ్ అయిన తర్వాత మీ బ్రా అయితే మార్చాల్సిన అవసరం లేదు. సో ఇది చాలా తక్కువ రేట్ కూడా. వన్స్ ఇది మీ బ్రాకి అటాచ్ చేశాక మీరు చాలా ఫ్రీగా మూవ్ అవ్వచ్చు దీంతో. అండ్ బ్రా మార్చే పని కూడా ఉండదు కాబట్టి మీరు చాలా హ్యాపీగా దీన్ని యూస్ చేసుకోవచ్చు. సో ఇవి కూడా 3 సెట్స్ వస్తాయి అనమాట. నేను ఈ కలర్ తీసుకున్నాను. సో ఎవ్రీ టైం మీ బ్రా మార్చకుండా మీకు ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. హ్యాక్ నెంబర్ 5. సో చాలాసార్లు ఏంటంటే బ్రా స్ట్రాప్స్ షోల్డర్స్ని చాలా హర్ట్ చేస్తూ ఉంటాయి. 1 అవర్ లేదా 2 అవర్స్ కంటే బ్రాని ఎక్కువ హ్యాండిల్ చేయలేరు. షోల్డర్స్ అంతా చాలా పెయిన్ వచ్చేసి చాలా ఇరిటేటింగ్గా మారుతాయి అనమాట. సో దానికోసం బెస్ట్ సొల్యూషన్ ఈ సిలికాన్ స్ట్రాప్స్. సో ఇవి చాలా స్మూత్గా ఉంటాయి. యాక్చువల్లీ సిలికాన్ ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో చాలా స్మూత్గా ఉంటాయి, చాలా స్మూత్ టెక్స్చర్ ఉంటుంది, మన స్కిన్ పైన పెట్టుకున్న ఫీల్ కూడా ఉండదు. అండ్ ఇక్కడ చూసారా నేను ఎన్ని విధాలుగా ఫోల్డ్
ఫోల్డ్ చేస్తున్నానో సో అన్ని విధాలుగా కూడా ఇది ఫోల్డ్ అవుతుంది అనమాట, స్టిఫ్గా ఏమీ ఉండదు. సో దీన్ని ఎలా యూస్ చేయాలో ఇక్కడ నేను చూపిస్తున్నాను. సో ఇక్కడ ఈ విధంగా ఓపెన్ చేసి మీరు మీ స్ట్రాప్స్ని అందులో పెడితే చాలు, చాలా ఈజీ ప్రాసెస్ ఇది. సో ఇది మీరు పెట్టుకున్నా కూడా మీ బ్రా దగ్గర మీ స్ట్రాప్స్ దగ్గర ఏదో ఉన్న ఫీల్ అయితే ఉండదు, అండ్ ఈవెన్ స్ట్రాప్స్ కూడా మీకు తగులుతున్న ఫీల్ అయితే ఉండదు అనమాట. సో చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎవరైతే బ్రా స్ట్రాప్స్తో ఇబ్బంది పడుతున్నారో, బ్రా స్ట్రాప్స్తో రోజంతా ఉండడానికి చిరాగ్గా ఉందో, సో వాళ్ళకి ఇవైతే చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. సో వర్కింగ్ ఉమెన్స్కి, కాలేజ్ గర్ల్స్కి వాళ్ళు ఏంటంటే డే అంతా బయట ఉండాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇలాంటివి మీరు 2 pairs ఉంచుకుంటే చాలు, మీరు డైలీ యూజ్ చేయడానికి చాలా కంఫర్ట్గా ఉంటాయి. అండ్ ఇవి ప్రతి అమ్మాయి దగ్గర ఉండవలసిన సెట్ అనమాట. సో వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీకు కావాలంటే చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ హ్యాక్ నెంబర్ 6. సో చాలామంది కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ అండర్ ఆర్మ్స్ దగ్గర స్వెట్ అనేది ఇలా అక్యుములేట్ అయిపోయి కలర్ బ్లీడింగ్ అయ్యి ఆ స్టెయిన్స్ కూడా వదలవు, అండ్ చూడడానికి చాలా ఆక్వర్డ్గా కూడా కనిపిస్తాయి అనమాట. సో మనం క్లాత్స్ వేసుకున్న ఒక 15-20 మినిట్స్లో ఇలా అయిపోతూ ఉంటుంది. సో దీనికి సూపర్ సొల్యూషన్ ఈ స్వెట్ ప్యాడ్స్ అనమాట. సో ఇవి చాలా బాగా మీ క్లోత్స్ని కాస్ట్లీ ఏవైతే బ్లౌజెస్ కానీ ఏవైనా కలర్ బ్లీడ్ అయ్యే ఉంటాయో వాటిని చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తాయి. సో ఇవి ఈ విధంగా ఉంటాయి అనమాట, సాఫ్ట్ కుషన్స్లో ఉంటాయి. స్వెట్తో అండర్ ఆర్మ్స్ చాలా బ్యాడ్ స్మెల్ వస్తాయి, అండ్ బట్టలు కూడా మరకలు అయిపోతూ ఉంటాయి కదా. సో ఇవి దాని నుంచి కాపాడుతాయి అనమాట. ఇవి 7 pairs వస్తాయి మొత్తం ఈ బాక్స్లో. సో మీరు రెగ్యులర్గా కాకుండా ఏమైనా ఎక్స్పెన్సివ్ బ్లౌజెస్ అలాంటివి వేసుకునేటప్పుడు వీటిని యూస్ చేయొచ్చు అనమాట. సో అవేంటంటే ఆ స్టెయిన్స్ అవేమి లేకుండా చేస్తాయి, అండ్ మీ డే అంతా కూడా ఫ్రీగా ఉండొచ్చు, ఎలాంటి బాడీ ఎడర్ లేకుండా డే అంతా ఫ్రీగా ఉండొచ్చు. సో ఇది ఎలా యూస్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో మీ బ్లౌజ్ కానీ హెవీ గార్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా రివర్స్ చేసేసి, సో ఇక్కడ మీరు అండర్ ఆర్మ్స్ ప్లేస్లో ఏదైతే ఉంటుందో ఆర్మ్ హోల్ దగ్గర అక్కడ మీరు దీన్ని ఈ స్టిక్కర్స్ తీసేసి స్టిక్ చేసేయాలన్నమాట. ఈ ప్యాడ్ని మీరు ఏ యాంగిల్లో అయినా స్టిక్ చేయొచ్చు. మీరు రేపు ఫంక్షన్కి వెళ్తారు లేదా ఇంకో 5 daysలో అలా వెళ్తారంటే దీన్ని రెడీ చేసి పెట్టుకోవచ్చు, లేదా ఇన్స్టెంట్గా కూడా మీరు దీన్ని స్టిక్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఫోటోషూట్ లేదంటే మ్యారేజెస్ టైంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు స్వెట్తో, అండ్ చాలా ఆక్వర్డ్గా కనిపిస్తూ ఉంటుంది అండర్ ఆర్మ్స్లో స్వెట్, అదంతా బ్లౌజ్ కలర్ మారిపోతూ ఉంటుంది. సో అలాంటి టైంలో ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఇలాంటిది ఒక బాక్స్ తీసి పెట్టుకుంటే మీకు ఇంపార్టెంట్ అకేషన్స్లో చాలా బాగా యూజ్ అవుతాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు స్వెట్ ఉన్నది కలర్ ఎలా ఉందో, స్వెట్ లేనప్పుడు కలర్ ఎలా ఉందన్నది, అండ్ ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది, మీకు ఏదో ఉన్నట్టు కూడా ఉండదు. ఒకవేళ మీరు రెగ్యులర్గా యూస్ చేయాలనుకుంటే రీయూజబుల్ ప్యాడ్స్ ఉంటాయి, అవి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి, అవి కూడా మీరు ట్రై చేయొచ్చు. సో ఇది వాళ్ళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో ప్రతి అమ్మాయికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. సో ఇంకొక మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.